హైదరాబాద్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం సామాన్యులకే కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా తలకు మించిన భారంగా మారింది. ఐటీ కారిడార్లో అద్దెలు అడ్డగోలుగా పెరగడంతో దూర ప్రాంతాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఏటా వేలకు వేలు రెంట్లు పెరగడంతో వచ్చిన జీతంలో ఒక భాగం అద్దెలకే పోతోందని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లోనే కాదు సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దెలు కూడా చుక్కల్లో ఉంటున్నాయి. ఇల్లు అద్దెకు చూపించే బ్రోకర్లతో కూడా అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాపోతున్నారు హైదరాబాద్ నగరవాసులు. చిన్న జీతంలోనైనా హైదరాబాద్లో ఒకప్పుడు సామాన్యుడి జీవనం కూడా సాఫీగా సాగిపోయేది. 10,000 లోపు ఆదాయం ఉన్న హైదరాబాద్లో ఒక కుటుంబం బిందాస్గా బతికేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్కు అత్యంత ప్రభావితం చేసే ఇంటి అద్దెలు హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోవడంతో వేతన జీవుల జేబులకు చిల్లు పడుతుంది. ఒక కుటుంబానికి వచ్చిన ఆదాయంలో 3/4 ఒక భాగం ఇంటి అద్దెకి సరిపోతుంది. హైదరాబాద్లో ప్రతి ఏటా 20% ఇంటి అద్దెలు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్లోని నానక్రామ్గూడ, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తెల్లాపూర్, కేపీహెచ్బి ప్రాంతాల్లో 2BHK ఇండ్ల రెంట్లు వేలల్లో ఉంటే 3BHK ఇంటి అద్దెలు లక్షలకు చేరుకున్నాయి. ముఖ్యంగా నానక్రామ్గూడ, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో 2025 జనవరిలో 70,000 రూపాయలు ఉన్న ఇంటి అద్దె 2026 జనవరికి వచ్చేసరికి ₹1,00,000 వరకు వెళ్ళింది. హైటెక్ సిటీలో చెల్లించే ఏడాది ఇంటి అద్దెలను కలిపితే కొన్ని మండల కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయవచ్చని హైదరాబాద్ నగరవాసులు చెబుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో 2-3 రోజులు తిరిగితే ఇల్లు అద్దెకు దొరికేది. చాలా కాలనీల్లో టూలెట్ బోర్డులు దర్శనమిచ్చేవి. అద్దె విషయంలో కూడా ఓనర్కు టెనెంట్కు మధ్య బేరసారాలు నడిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇల్లు అద్దెకు కావాలంటే కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితులు దాపురించాయి. లాస్ట్ 2 years అనుకుంటే హైదరాబాద్ లో ఎవ్రీ ఇయర్ 20% రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సస్టైన్ అవ్వడం చాలా నాట్ ఈజీ థింగ్. ఎల్బీ నగర్ అవుట్స్కట్స్ లో ఉంటే చాలా తక్కువ ఉంది, ఇటు సైడ్ చాలా ఎక్కువ ఉంది రేటు. కేపీహెచ్పి సైడ్ అయినా, కుకట్పల్లి సైడ్ అయినా, హైటెక్ సిటీ అయినా, కొండాపూర్ అయినా, మణికొండ సైడ్ అయినా ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంటుంది. రెంట్లో 40-50 వేలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా విపరీతంగా అయితే పెరుగుతున్నాయి. ఇంకా ఎందుకంటే హైటెక్ సిటీ ఏరియా అంటే చాలా గచ్చిపోలి, ఇక్కడ సరౌండింగ్ అయితే ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాన్ని బట్టి రెంట్లు కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ కాలనీలో చూసినా మచ్చుకైనా టూలెట్ బోర్డులు కనిపించట్లేదు. అదే సమయంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా తెర మీదకు వచ్చారు. ఎక్కడైనా 1-6 టూలెట్ బోర్డులు ఉన్నా అక్కడ బ్రోకర్లు వాలిపోయి ఓనర్లతో మాట్లాడి కమిషన్లు కుదుర్చుకుని బోర్డులు తీయించేస్తున్నారు. దీంతో కొన్ని ఏరియాల్లో ఒక నెల అద్దె మొత్తం కమిషన్ రూపంలో బ్రోకర్ల జేబులోకే వెళుతుందని నగరవాసులు అంటున్నారు. పశ్చిమ హైదరాబాద్ ఏరియాలో అద్దెలు అడ్డుగోలుగా పెరగడంతో రెంట్లను భరించలేక చాలా కుటుంబాలు ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, చింతల్, ఘట్కేసర్ లాంటి దూర ప్రాంతాలకు మకాం మార్చుకుంటున్నారు. దీంతో అక్కడ కూడా అద్దెలు పెరిగిపోతున్నాయి.